ఉపాధి హామీ పథకంలో భాగంగా మంజూరైన గోకులం షెడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని రైతులకు ఉపాధి హామీ పీడీ ఆదిశేషారెడ్డి తెలిపారు. మండలంలోని జ్యోతి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 2 లక్షల వ్యయంతో రైతు రామ్మూర్తి రెడ్డి నిర్మాణ పనులు చేపట్టిన గోకులం షెడ్డును బుధవారం ఉపాధి హామీ పీడీ ఆదిశేషారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 37 గోకులం షెడ్డు సిద్ధవటం మండలానికి మంజూరయ్యాయని, 17 మంది రైతులు నిర్మాణ పనులు చేపడుతున్నారని, మంజూరైన 17 రోజుల లోపల రైతు రామ్మూర్తి రెడ్డి నిర్మాణ పనులు పూర్తి చేయడంతో రైతును అభినందించారు. జనవరి నెల లోపలే అన్ని గోకుల షెడ్లు నిర్మాణ పనులు పూర్తి చేయకపోతే మంజూరైన గోకులాలు రద్దు చేస్తామని తెలిపారు. టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు జ్యోతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం నడుస్తోందని, రైతులకు గోకులాలు ఎంతగానో ఉపయోగపడతాయని, రైతు రామ్మూర్తి రెడ్డి గోకులం షెడ్డు మంజూరైన కొద్ది రోజుల్లోనే పూర్తి చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి జుబేదా, ఏపీడీ ఆజాద్ బాషా, ఏపీఓ నర్సింహులు, ఉపాధి హామీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతి గ్రామంలో పిన్నపరెడ్డి రామ్మూర్తి రెడ్డి గోకులం పూర్తి అయిన సందర్భంగా 2025 వారం రోజులకు యమా స్పీడ్తో చేసి డబల్ ఇంజన్ సర్కార్ అని నిరూపించిన రామ్మూర్తి రెడ్డి ఈ కూటమి ప్రభుత్వంలో ఇదే విధంగా అనుకోని విధంగా ఇంకొక 10 ఏళ్ళు రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చే కూటమి ప్రభుత్వంకి స్టేట్లో కాదు ఇండియాలో నెంబర్ 1 స్థానం మన ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి గుర్తించి కూటమి ప్రభుత్వం ఓటేసి గెలిపించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.